ఓం గం గణపతయే నమః. ఓం జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆగస్టు 17వ తేదీ నుండి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా సింహరాశిలోకి సూర్యుని యొక్క సొంత క్షేత్రము మరియు మూల త్రికోణ రాశిలో ఆయన యొక్క గ్రహ సంచార ప్రభావము, అలాగే ఈ యొక్క బుధగ్రహము దాదాపుగా కర్కాటక రాశిలో ఆగస్టు 21 వరకు ఉండి సెప్టెంబర్ 7 వరకు కూడా సింహరాశిలో రవితో కలిసి బుధాదిత్య యోగాన్ని, అట్లాగే తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణము ఉచ్చస్థాన స్థితిగతుడైనటువంటి బుధుడు కన్యారాశిలో సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 17 వరకు కూడా ఈ సంచరించే సమయము. శుక్రుడు సెప్టెంబర్ 2వ తేదీ వరకు కూడా నీచ స్థితిలో కన్యారాశిలో ఉండి తులారాశిలో తన యొక్క స్వక్షేత్రంలో వచ్చినప్పుడు విశేషమైనటువంటి యోగాలని, అట్లాగే కుజ భగవానుడు ఈ నెల రోజులు సెప్టెంబర్ 17 వరకు కూడా విశేషంగా మిథున రాశిలోనే సంచరిస్తూ, మరి గురుడు చూస్తే ఆయన ఆశ్లేష నక్షత్రంలోకి మారి కర్కాటక రాశిలోను, కేతు ఏమో సింహరాశిలోను, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో వక్రీగత శని ప్రభావము. ఈ యొక్క గ్రహాల యొక్క సంచారం వలన మేషాది మీనరాశి పర్యంతం ఏ విధమైనటువంటి గ్రహ సూచికలు కలుగజేస్తాయి, ఏ విధమైనటువంటి శుభాలు లేకపోతే ఇబ్బందులు కలుగజేస్తాయి తెలుసుకునే ముందు ఇప్పుడు ఈ మాసంలో జరిగేటటువంటి విశేష పండుగల యొక్క విశిష్టతలు, అట్లాగే నా యొక్క జ్ఞానసిద్ధి క్షేత్రపీఠంలో ఏ సమస్యల వలన, ఏ ఇబ్బందుల వలన, ఏ గ్రహాల వలన ఏ రకమైనటువంటి పూజలు నేను ఆచరిస్తున్నానో తెలుసుకునే ప్రయత్నం చేసి ఆ తదుపరి మీ యొక్క రాశి గ్రహ ప్రభావాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. డైరెక్ట్గా మనం రాశి ఫలితాలు, గ్రహ ఫలితాలు వినటం వలన మానసికంగా బుద్ధిపరంగా ఎన్నో దోషాలు ఆ గ్రహాలు మనకు కలుగజేస్తాయి. కాబట్టి ముందు శుభకరమైనటువంటి శుభపరమైనటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకొని వాటిని ఆచరించడానికి అందరూ ప్రయత్నం చేయండి. జ్ఞానసిద్ధిని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఈ యొక్క శ్రావణ మాసంలో మనకి గ్రహాలలో మార్పే కాకుండా మరి ఈ ఆగస్టు 14వ తేదీ నుండి కూడా, అంటే దాదాపుగా 13వ తేదీ నుండి కూడా విశేషమైనటువంటి శ్రావణ మాసం పండుగలు ప్రారంభం అవుతున్నాయి. శ్రావణ మాసంలో 14వ తారీఖున మొదటి శుక్రవారం ప్రారంభమై 21 రెండవ శుక్రవారము, శ్రావణ పౌర్ణమి 28వ తేదీ. ఆ విధంగా 5 శుక్రవారాలు, 4 సోమవారాలు, 4 శ్రావణ మంగళవారాలు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత స్త్రీమూర్తులకి సంబంధించినటువంటిది. దాని వలన మాంగళ్య సౌభాగ్యము, అఖండ అష్టైశ్వర్యాలు, సత్సంతాన వృద్ధి, కుటుంబ వంశవృద్ధి కలుగుతుంది. అట్లాగే మనకి 17వ తేదీన 17వ తేదీన నాగపంచమి, గరుడ పంచమి, అలాగే విశేషముగా సూర్యుడి యొక్క సంక్రమణం సింహరాశిలోకి జరగబోతోంది. అంటే తన ఇంట్లోకి తన యొక్క స్వక్షేత్రము మూల త్రికోణ రాశి అయినటువంటి సింహరాశిలోకి సూర్య భగవానుడు సాక్షాత్తు శ్రావణ మాసానికి ఆయనే అధిష్టాన దేవత. మరి ఆ మహానుభావుడు తన యొక్క సొంత ఇంట్లోకి వచ్చినప్పుడు అన్ని రాశుల వారికి, అన్ని నక్షత్రాల వారికి జరుగుతున్న దశ అంతర్దశలన్నీ కూడా అనుకూలించాలని ఆశిస్తూ, అట్లాగే శ్రావణ పౌర్ణమి విశేషముగా ఈ నెల ఆగస్టు 28వ తేదీన మరి అదే రోజున స్వామివారు మనకి జ్ఞానాన్ని భిక్షగా అందించజేసేటటువంటి హయగ్రీవుని యొక్క జయంతి, అంటే ఉత్పత్తి. అట్లాగే గాయత్రి జయంతి, వేదాలకి మూలము ఆవిడేనమాట. గాయత్రీదేవి యొక్క జన్మదినోత్సవం, అట్లాగే రాఖీ పండగ, అట్లాగే ఆగస్టు 31వ తేదీన సంకష్టహర చతుర్థి. మనకున్నటువంటి ఎన్నో వ్యాపార నష్టాలు, ధన నష్టాలు, అట్లాగే బుద్ధిహీనత్వం కలిగినటువంటి మాట తీరులో తేడాలు, వీటి వలన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడానికి ఆ యొక్క గణపతి యొక్క అనుగ్రహము లభించేటటువంటి శ్రావణ మాసం. కాబట్టి శ్రావణ మాసంలో ఇన్ని విశేషమైనటువంటి పండగలతో పాటుగా అందరూ తెలుసుకోవాల్సిన విషయము శ్రద్ధగా వినండి. ఎందుకంటే మేషాది మీనరాశి పర్యంతం విషయ పరిజ్ఞానం ఒకటైతే కనుక అసలు మనకి అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలియకుండా ఎంతసేపటికి భూలోకంలో మన రాశిది, మన నక్షత్రం ఇది, మనకి ఈ బాధలు జరుగుతున్నాయి అని కాకుండా ఏ గ్రహం వలన ఏ సమస్యలు కలుగుతాయి, వాటికి ఏదైనా పరిష్కారం ఆచరిస్తే శుభం జరుగుతుంది అని ముందుగా మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. ఈ యొక్క ఆగస్టు 2వ తేదీన కుజుడు వృషభ రాశిలోంచి మరి మిథున రాశిలోకి శత్రుక్షేత్రంలోకి ఆయన మారినటువంటి రోజు. ఆయన ఆగస్టు 12వ తేదీ అమావాస్య రోజున మరి పాప నక్షత్రమైనటువంటి రాహు నక్షత్రం ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అట్లాగే రాహుగ్రహము ఆగస్టు 2వ తేదీన అదే కుంభరాశిలో ఉంటూ
తన యొక్క సొంత నక్షత్రమైనటువంటి శతభిష నక్షత్రంలోంచి ధనిష్ట నక్షత్రం, పాప నక్షత్రము, శత్రు నక్షత్రమైనటువంటి కుజ నక్షత్రంలోకి మార్పు జరిగింది. అంటే ఇక్కడ మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కూడా గోత్రనామాదులు తెలియజేసి కుజరాహుల యొక్క దోష పరిహారార్థమై, అట్లాగే దంపతుల యొక్క అనుకూలత కోసమై, సత్సంతాన యోగ్యత కోసము, విశేషంగా భూమి, గృహము వీటికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమై నేను ప్రత్యేకించి ఆగస్టు 15వ తేదీ నుండి కూడా శని భగవంతుడికి అట్లాగే కుజరాహులకి సంబంధించినటువంటి శుక్రుడికి సంబంధించినటువంటి దోష పరిహారార్థమై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ప్రీతికరమైనటువంటి సర్పసూక్త జపాన్ని, శనికి సంబంధించినటువంటి విశేషమైన శని జపాన్ని, మంజుసూక్త జపాన్ని, అట్లాగే రాహు వల్ల కలిగేటటువంటి సమస్యలు, భయము, భ్రాంతులకి సంబంధించి దుర్గా సూక్త జపాన్ని ఆచరిస్తూ దాదాపుగా సెప్టెంబర్ 4వ తేదీ వరకు కూడా ఇది జరిగే అవకాశం ఉంటుంది. తర్వాత కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఈ 18 రోజులు ఎవరి పేరు మీదైతే కనుక స్వామివారు అంటే చిన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పంచలోహ విగ్రహాన్ని ఆయనకి అభిషేకం చేసి ఆరాధన చేసి దారాదత్తం చేస్తామో ఆ యొక్క రక్షని స్వామివారి దగ్గర పూజ చేసి కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గర ఎవరైతే గోత్రనామాలు నాకు ఇచ్చి నేను 18 రోజులు వారి యొక్క శ్రేయస్సు కోసము, సంతానం కోసము, గృహయోగ్యం కోసము ఏవైతే కోర్టు సమస్యల వలన ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ నిర్వీర్యం కావడానికి, మీకు స్వలాభం కలగడానికి, ఆరోగ్యవంతులే ఉండటానికి నేను చేసే ఈ ప్రయత్నంలో ఎవరైతే సహకరిస్తారో వారికి ప్రత్యేకించి హోమం చేసి ఆ హోమ ద్రవ్యాన్ని పంపిస్తాను. ప్రతిదీ కూడా మీ అందరికీ అప్డేట్ ఉంటూ ఉంటుంది నేను చేసే ప్రతి పూజ కూడా. కాబట్టి ఎవరైనా పాల్గొనదలిచిన వాళ్ళు ఉంటే ఈ నెల రోజులు విశేషంగా మీ ఇళ్లలో మీరు వ్రతాలు, నోములు చేసుకుంటూ పూజలు చేసుకుంటూ, కుదరనటువంటి వాళ్ళు జాతకంలో సమస్యలు బాగా ఎక్కువయ్యి మంత్రబలాన్ని, అట్లాగే యంత్రబలాన్ని, తంత్రబలాన్ని కావలసిన వాళ్ళు, అట్లాగే హోమ బలాన్ని హోమం చేసుకోవాలంటే విశేషమైనటువంటి ఖర్చు అవుతుంది. అదే మన పీఠం తరపున, జ్ఞానసిద్ధి క్షేత్రపీఠం తరపున నేను అందరికీ అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతో నా యొక్క స్వయం ప్రతిభతో, స్వయం శక్తితో నేను ఆచరిస్తూ నలుగురు బ్రాహ్మణుల చేత ఆచరింపజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ అందరికీ ఎవరైతే చేయించుకుంటారో వారందరికీ స్వలాభం కలిగేటట్టుగా చేస్తాం. మరి ఈ యొక్క ఆగస్టు 17వ తేదీన సూర్యుడు సింహరాశిలో సంక్రమణం చేసి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా ఆ మహానుభావుడు సింహరాశిలో ఉండటం వలన మేషాది మీనరాశి పర్యంతం ఎవరికి ఎటువంటి శుభాలు కలుగుతాయి, ఎవరు ఏ విధంగా జాగ్రత్త పడాలో తెలుసుకుందాం. మకర రాశి వారికి ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 17వ తేదీ వరకు కూడా సూర్యుడు తన యొక్క స్వక్షేత్ర రాశిగతుడై మూల త్రికోణ రాశిలో అష్టమ రాశిలో ప్రవేశించటం కొంత ఇబ్బందికరము, అనారోగ్యకరం, ఆర్థికంగా నష్టపోవటము, ఆకస్మికంగా వీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు సంతానపరంగా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, లేకపోతే వీరి యొక్క ఆరోగ్య విషయంలో సరైనటువంటి వైద్యులని సంప్రదించేటటువంటి విషయంలో పూర్తిగా వీరు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కలుగుతుంది. తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. తండ్రితో అనవసరమైనటువంటి విభేదాలు పెంచుకోకండి. మకర రాశి స్త్రీలకి కొన్ని గర్భవిచ్చిన దోషాల వలన సంతాన విహీనత్వము, సంతానము పుట్టిపోవటము, లేకపోతే 1-2-3 సార్లు సంతాన దోషాలు కలగటము, ఇప్పుడు కనుక వీరు కనుక సంతానవంతులు అవడానికి భాగ్యంగా ఈ 4వ నెల 5వ నెల కనుక వచ్చి ఉన్నట్లయితే సూర్య ఆరాధన మర్చిపోకండి. గణపతి, సూర్యుడు, అట్లాగే విష్ణుమూర్తి యొక్క ఆరాధన కూడా తప్పకుండా చేయండి గర్భం నిలబడటానికి. ఎందుకంటే అష్టమ రాశి అనేటటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి రాశి. అట్లాగే ఎవరైతే మకర రాశి వారు ఉన్నారో వారు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదుల్లో కనపడనటువంటి ఎంతోమంది శత్రువులు మీ మీద, మీకు ఉన్నటువంటి జాబ్స్ మీద కన్ను వేసి మీ మీద లేనిపోని అభాండాలు వేసి అవమానకరంగా మిమ్మల్ని ఇబ్బంది పెడితే, మిమ్మల్ని అవమానించే లెవెల్కి కూడా మీకన్నా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్స్కి తర్ఫీదు చేసి వాళ్ళని మీ మీద ప్రయోగించే పరిస్థితులు కూడా ఆగంతకులు, ఆగర్భ శత్రువులు కూడా తయారయ్యేటటువంటి సమయం. అట్లాగే తండ్రి తరపు బంధువులు కూడా మిమ్మల్ని అప్పులు అంటే అంతకుముందు మీరు ఏదైనా వాళ్ళ దగ్గర అవసరానికి 10 రూపాయలు అప్పు తీసుకున్నప్పుడు అది ఇప్పుడు ప్రత్యేకించి ఇబ్బంది పెట్టడం, మీ తండ్రి గారితో మీరు చేసిన అప్పుని చెప్పటం, దాని ద్వారా మీ తండ్రి కొడుకుల మధ్య కూడా మాట విభేదత్వం కలగటం, బంధువులతో కాస్త పోట్లాడే పరిస్థితికి రావటం, ఇలాంటివి కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఉద్యోగ విషయంలో కానీ, వ్యాపారంలో నష్ట విషయంలో కానీ, వ్యాపార భాగస్వాములకు సంబంధించిన విషయంలో కానీ మీరు పోలీస్ స్టేషన్లకు వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది. అట్లాగే చదువుకునేటటువంటి విద్యార్థులకి కుజుడు మరి 4వ స్థానము 11వ స్థానాధిపతి 6వ స్థానంలో ఉన్నారు.
ఏ డిగ్రీ లెవెల్ అయిపోతున్న వాళ్ళకి మంచి ఉద్యోగంలో అవకాశాలు కలిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగం ద్వారా ధనము కలగడానికి అవకాశం ఉంది. అట్లాగే ఎవరైనా భూములు అమ్మేవాళ్ళు, రియల్ ఎస్టేటర్స్ కావచ్చు, నార్మల్గా ఎవరైనా సరే వారి యొక్క తల్లిగారి ఆస్తి కానీ లేకపోతే వీరి యొక్క ఆస్తులు కానీ భూములు కానీ గృహాలు కానీ అమ్మేటటువంటి ప్రయత్నంలో మొన్నటి వరకు ఆశించి ఇబ్బంది పడిన వాళ్ళకి చక్కగా వాళ్ళకి తగినటువంటి అవకాశం రావటం, దాని ద్వారా ఆ యొక్క భూముల్ని అమ్మటం, చక్కగా వీరికి ధనాన్ని లాభం చేసుకోవడం కూడా, ధనప్రాప్తి కలగడానికి కూడా అవకాశాలు మకర రాశి వారికి భూముల పరంగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ కొంతమందికి జన్మజాతకాలలో సరైనటువంటి గ్రహస్థితి సరిగ్గా లేదనుకోండి, ఇదే కుజగ్రహం 6లో ఉండి ఈ యొక్క అమ్మకాల విషయాలలో కొన్ని సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కొట్లాటలు, గొడవలు, కోర్టు సమస్యలు, లాయర్లు, ప్లీడర్లు, ధనము నష్టపోవటము, విశేషమైనటువంటి ఆ యోగం పోయి అసలు ఏం చేస్తున్నారో వీరికే అర్థం కాకపోవడం, పిచ్చిగా ప్రవర్తించడం, ఇట్లాంటివి కూడా జరగటానికి అవకాశాలు ఉంటాయి. 6వ స్థానంలో కుజుడు ఉండటం మంచిదే. ఏదే గోచారంలో జాతకంలో ఇదే కుజుడు కానీ రాహువు కానీ ఏదో పాపగ్రహాలు యాక్టివేట్ అవుతున్నప్పుడు మాత్రం, ఎందుకంటే ఇక్కడ కుజుడికి రాహుడికి ఇద్దరికి సంపర్కం కలుగుతోంది. రాహువు కుజుడిని చూస్తున్నాడు ద్వితీయంలో ఉండి 6లో ఉండి. కాబట్టి ఉద్యోగంలో కూడా వీరు మాట్లాడే మాట తీరు తేడాగా ఉంటే కనుక ఉద్యోగంలో కూడా వ్యవస్థలో పూర్తి అసమతుల్యత వస్తుంది. మీ మీద లేనిపోని సమస్యలు పెరగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే కొంతమంది అప్పులు తీసుకున్న వాళ్ళకి ఆర్థికంగా కుటుంబ పరంగా వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు మకర రాశిలో చాలా మంది ఉన్నారు. అంటే మీకు ఎవరైతే రుణం ఇస్తారో అది గృహం కొనడానికో ఇల్లు కట్టుకోవడానికో వాళ్ళు కంపల్సరీ మీ మీద ఇప్పుడు దావాలు కేసులు వేయడం, లేదా మిమ్మల్ని బెదిరించడం, బాధ పెట్టడం, భయపెట్టడం, ఆందోళన చెందించడం, దాని ద్వారా అనారోగ్య లోపాలు, కుటుంబంలో విద్వేషాలు కలగటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అట్లాగే కొంతమంది ప్రేమలో పటుత్వం పోయి ఇబ్బందులు పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పంచమాధిపతి 9వ భావం భాగ్యభావంలో నీచ స్థితిని పొంది ఉండటం ద్వారా ఒక రకంగా చెప్పాలంటే సంతానపరంగా కొన్ని సమస్యలు పడే అవకాశం ఉంటుంది. అంటే వారికి సంబంధించిన ఆలోచన స్థాయి బాలేదనో లేకపోతే వారు ప్రవర్తించే తీరు బాలేదనో వీరు బాధపడే అవకాశం ఉంటుంది. ప్రేమికులకైతే కనుక ప్రేమలో భంగం కలుగుతుంది. కాస్త సెప్టెంబర్ 3 తర్వాత కొంత అనుకూలమైనటువంటి పెళ్లికి సంబంధించిన విషయాలలో పూర్తిగా 100% రిజల్ట్ రాకపోయినా చక్కటి అనుకూలత కలగటానికి అవకాశం ఉంటుంది ప్రేమికులకి. సంతానపరంగా కూడా కొంత ఇబ్బందులు కలుగుతాయి. తర్వాత సంతానపరమైనటువంటి లాభాలు కూడా ముందు కలగడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే మకర రాశి వారికి ఈ యొక్క బుధగ్రహము కూడా ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7 వరకు కూడా అష్టమంలో రవితో కేతువుతో కలిసి ఉండటం ద్వారా వీరు సరైన పద్ధతిలో ఆలోచించకపోయినా వీరు చేసినటువంటి సహాయానికి అవతల వాళ్ళు మీకు సహాయం చేయాలనేటువంటి మానసిక ప్రక్రియ కలిగిన అది మీకు దోషకరము. జాగ్రత్తగా ఉండండి. అంతర్గతంగా మీ యొక్క ఆలోచనలు కానీ మీ తెలివితేటలు కానీ మిమ్మల్ని రకరకాల వ్యవస్థల వైపుకు తీసుకువెళ్ళి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్త. కొంతమందికి ఆకస్మికంగా కూడా ధనప్రాప్తి కలగడానికి ఎక్కువ అవకాశం ఉంది. వ్యాపారంలో వృద్ధి కలగటము, వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా మీకు ఉన్నటువంటి ఏదైనా ప్రమోషన్లు వచ్చే అవకాశం జాతకంలో అనుకూలంగా ఉంటే ఇక్కడ వచ్చే అవకాశం ఉంటుంది బుధగ్రహం. ఏదేమైనప్పటికీ వీరు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అట్లాగే సుబ్రహ్మణ్య ఆరాధన మాత్రం తప్పకుండా ఉద్యోగస్తులు కానీ సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు కానీ కోర్టు కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళు కానివ్వండి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇవన్నీ కాదు, జాతకంలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే నాకు ఫోన్ చేయండి. చక్కగా జాతక విశ్లేషణ చేస్తాను. దాంట్లో ఉన్నటువంటి మీకున్న దోషాలు దాంట్లో ఆల్రెడీ తెలిస్తే లేదా మీరు చెప్తే దాని పరంగా ఏ రకమైనటువంటి పరిహారాలు మీరు ఆచరించడం ద్వారా ఇప్పుడున్నటువంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొని అది ఉద్యోగమా, వ్యాపారమా, కళ్యాణమా, సంతానమా, ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే దాని నుంచి బయటపడటానికి ఆ బ్రహ్మదేవుడు ఋషుల ద్వారా మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు, పరిహార దోషాలను ఇచ్చాడు, చేసుకోవడానికి మనకు మనసుని, బుద్ధిని, శరీరాన్ని ఇచ్చాడు. కాబట్టి వీటన్నిటిని ఖర్చు పెట్టుకున్నట్లయితే కనుక చక్కటి యోగాలు మన సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంది. సర్వే జనాః సుఖినో భవంతు.